న్యాచురల్ హైక్, ఆర్టిఫిషియల్ హైక్. బంగారం విషయంలో న్యాచురల్ హైక్ కాల, ఆర్టిఫిషియల్ హైక్ అయింది. వెండి కూడా అదే. ఆ మధ్యన ఇక 1,50,000 2,00,000 దాకా వెళ్ళిపోతుంది అన్నటువంటి ప్రచారంతో ప్రారంభమైనటువంటి హైప్ ఇంపాక్ట్ ప్రజలు చూశారు. అప్పుడే బంగారపు వ్యాపారులు చెప్పారు కరప్షన్ కాదు కరెక్షన్, అంటే సరైనటువంటి దిశగా నడవాల్సి ఉంది అన్నట్టు కొంత వెనక్కి తగ్గింది. మళ్ళీ ఇప్పుడు ఈ కృత్రిమ కొరత సృష్టించడం, రేట్లు పెంచడం అన్నటువంటి జరిగిపోతుంది. తాజాగా ఏకంగా 99,600కి 24 క్యారెట్ల బంగారం పోతే 1,14,000కి వెండి వెళ్ళిపోయింది. మొన్నటిదాకా 88, 90, అసలు వాస్తవంగా బంగారం 88, 90 వేలు రేంజ్లో ఉండాలి, అది కరెక్ట్ రేటు. అదే సందర్భంలో వెండి 80,000, 85,000 రేంజ్లో ఉండాలి. కానీ ఇది ఏకంగా 99,000, 1,00,000, 1,05,000, 1,10,000, 1,10,000 చరిత్రలోనే ఎన్నడూ లేనంత స్థాయికి పెరిగిపోయింది. దీని వెనకాల ఉన్న శక్తులు పనిచేస్తున్నాయి.